బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు. పుణే జిల్లాలోని బారామతిలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో అజిత్ పవార్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం పవార్తో పాటు మరో 6 చనిపోయినట్లుగా సమాచారం. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు. పుణే జిల్లాలోని బారామతిలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో అజిత్ పవార్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం పవార్తో పాటు మరో 6 చనిపోయినట్లు సమాచారం. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్రలో విమాన ప్రమాదం జరిగింది. బారామతిలో ల్యాండ్ అయ్యే టైంకి కూడా విమానం కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, అసలు విమానం ఏ విధంగా కుప్పకూలింది, దీని గల కారణాలు ఏమై ఉండొచ్చు? భవానీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం పూణే జిల్లాలోని బారామతి వద్ద ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిపోయింది. మృతులు మాత్రం ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో 3 ప్రయాణిస్తున్న వారు కూడా మరణించినట్టు సమాచారం. అయితే సాంకేతిక లోపంతో విమానం రన్వేపై కుప్పకూలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మరణించిన దాంట్లో ప్రయాణిస్తున్న ఉప ముఖ్యమంత్రితో పాటు మరొక 3 కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. కారణం సాంకేతిక లోపం కారణంగా విమానం రన్వేపై ఒక్కసారి కుప్పకూడంతో వెంబటే దానికి మంటలు, అంటే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆ లోపల ఉన్నటువంటి 6 ప్రయాణిస్తున్న నేపథ్యంలోనే 3 మాత్రం కుప్పకూలి అక్కడికక్కడే మంటల్లో చిక్కుకొని చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైనా కానీ మృత్యువాత పడడానికి బారామతిలో మా బహిరంగ సభకు హాజరు కావుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు మాత్రం ఒక ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైనా మృతుల వివరాల ప్రకారం అజిత్ పవార్ తో పాటు 2 పైలట్లు కూడా ఉన్నారు. ఒక సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక విచారణ మాత్రం విమాన ల్యాండింగ్ అయ్యే సమయంలో ఇంజన్ ఫెయిల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అధికారికంగా భావిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి విమాన ప్రమాదంపై ప్రభుత్వం ఉన్నత దర్యాప్తు ఆదేశించిన నేపథ్యంలోనే బ్లాక్ బాక్స్ లభ్యమయ్యాక ప్రమాదానికి గల ఖచ్చితమైన సాంకేతిక కారణాలు వెల్లడిస్తామని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉప ముఖ్యమంత్రి ఇలా మరణించడం పట్ల మాత్రం తీవ్ర విషాదం చెందుతుంది. మహారాష్ట్ర ప్రజలు మాత్రం తీవ్ర లోనం గురవుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే సభకు వెళ్లాల్సినటువంటి అజిత్ పవార్ అంటే అక్కడ పేరున్న ప్రత్యేక వ్యక్తి, ఒక మంచి అనవయ కోణంలో అందరినీ కలుపుగోలుగా చూసుకునే వ్యక్తి, అందరికీ మంచి చెడ్డలు అడిగి తనకు ఏం కావాలో అక్కడ దగ్గరుండి
చూసుకోవాల్సిన ఉప ముఖ్యమంత్రి కూడా మంచి ప్రఖ్యాత గల పేరు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కొనియాడే పేరు అది అజిత్ పవార్ అని తెలుస్తుంది. కానీ ఈ నేపథ్యంలోనే ఇలా సంఘటన జరగడం మాత్రం బాధాకరమైన విషయం. ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా ల్యాండింగ్ సమయంలో ఇంజిన్ ఫెయిల్ అయి మంటల్లో అంటుకొని ఇట్లా ప్రమాదం జరిగి చనిపోవడం అనేది ఘోరంగా జీర్ణించుకోలేని విషయంగా కూడా చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.